అయితే ఈరోజు మద్యం సంబంధించి మాట్లాడుతూ నేను కొన్ని విషయాలు సిట్టికి చెప్పాను, అవసరమైతే మరికొన్ని విషయాలు కూడా చెప్తాను అని చెప్పి ఈసారి ఈరోజు చెప్పడం జరిగింది సార్. ఈరోజు నాకు తెలిసి అది అడ్మిట్ కరెక్ట్ కాదు. ఆయనైతే ఆయన చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కానీ తప్ప ఆయన మళ్ళీ ఇంకో ట్వీట్ ఇచ్చాడు, ఇది నువ్వు ఇచ్చింది కాదు, ఇది అబద్ధం అని చెప్పి ఆయన ఇంకో ట్వీట్లో కూడా నేను చదివాను నాకు గుర్తివ్వాలి. ఆయన ఇది ఇచ్చింది అదే వాస్తవం కాదా అబద్ధం అని చెప్పి వాళ్ళు ఇస్తే ఇచ్చుకోవచ్చు కానీ ఆయన చెప్పింది మాత్రం కాదు. అదే అదే అవన్నీ కూడా ఆయన అన్న మాటలవి నేను అనలేదని నేను అన్నాను కానీ ఆయన ఇచ్చిన ట్వీట్లో ఇదన్నీ బోకస్ అని ఇచ్చాడు. అది నిజమా ఇది నిజమా నాకు తెలియదు. ఏది నిజమా అనేది మీరు ఒకసారి బేరీజ్ చేసుకుని దాన్ని మాట్లాడాలి. నేను అంతకంటే ఎక్కువ దాని గురించి వెళ్ళను. ఏది వాస్తవం అనేది మీరు తెలుసుకోండి. నేనైతే నేను చూసిన నిజం అనుకుంటున్నాను, మీరు చూస్తే మీరు నిజం అనుకుంటే ఒకసారి దాన్ని వెరిఫై చేసుకోండి. ఇంకా ఉన్నాయా? ఇంతేనా? విజయనగరం జిల్లాలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి ఒకర్లింగులకు సంబంధించి సంచలనంగా మారింది. దీనిపైన ఏది సంబంధించి చాలా అది చూశాను, నేను టీవీలోను పేపర్లోను చూశాను. చూసిన వెంటనే పోలీసు వారితో కూడా మాట్లాడాను, విషయం తెలుసుకున్నాను. మాట్లాడమంటే ఏంటి విజయనగరంలో ఎప్పుడు లేదు కదా, పుట్టిన దగ్గర నుంచి కూడా మనకి ఇలాంటి సంస్కృతి మన స్వతంత్ర ప్రాంతంలో ఎక్కడ లేదు కదా, ఏంటని తెలుసుకున్నాం. చాలా భయాందోళన వచ్చింది. ఏదైనప్పటికీ కూడా ఏదైతే నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతుందో వాళ్ళని ఆ లింకులన్నింటినీ కూడా చేసి వారు చేస్తున్న దానికి అప్రిషియేట్ చేస్తూ ఇలాంటివి మళ్ళీ కూడా జరగకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో మనం ఇక్కడ మేము పుట్టిన దగ్గర నుంచి కూడా మేము తాతల దగ్గర నుంచి కూడా అందరూ కలిసిమెలిసి ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు ఇలాంటి ఆలోచన కానీ థాట్ కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే పీర్ల పండుగ వస్తే అందరం కలిసి చేసుకుంటాం. వినాయక చవితి ఊరేగింపు అమ్మవారి పండుగ వచ్చి వినాయక చవితి అయినా అందరూ కలిసి చేసుకుంటాం. కానీ ఇది ఎందుకు వచ్చిందో ఇది మరి ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి అనవసరంగా చెడ్డపేరు, ఊరికి చెడ్డపేరు, ఆ సంస్కృతి చెడ్డపేరు అందుకే రాకూడదని కోరుకుంటున్నాను. ఓకేనా? ఊర్లో అంత బాగుందా? కానీ ఎన్ఆర్జీస్ మాత్రం చాలా అన్ఫార్చునేట్ అది. సరే మీ పేపర్లో వచ్చి మీ ఏనాడు ఏది జ్యోతి ఏది ఏదో పేపర్ అంటూ ఉండగాని ప్రజలు అన్యాయం చేయకు. వాస్తవానికి వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి చూసి ఏం జరుగుతుందో చెప్పండి. సరే చెప్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళ తరఫున మనం అడుగుతున్నా. అంటే పెన్షన్లు అంటే పెన్షన్ ఉన్నవి ఇచ్చారు, కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. అది ప్రభుత్వ విధానం. వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తారు. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే సంవత్సరాలు 2 సార్లు ఇచ్చేవాళ్ళం. జనవరి జూలై ఇచ్చేవాళ్ళం. ఈ 6 నెలల కాలంలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు వచ్చేవారు, అది ఏ పెన్షన్ అయినా, వృద్ధాప్య పెన్షన్ అయినా, వికలాంగ పెన్షన్ అయినా, లేదు వితంతు పెన్షన్ అయినా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా మరి ఆ సిస్టాన్ని తీస్తారు. ఇప్పుడు వచ్చి కొత్త పెన్షన్ అనేది రాలేదు. మరి ఇప్పుడు నుంచి ఇస్తారో చూద్దాం. అందుకే చెప్పాను, ఇప్పుడు ప్రజలు ఎంత కష్టపడతారో, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. సంక్షేమ అసలు ఈ ప్రభుత్వమే తీసింది. ఎంతసేపు ఈ ఐటీ అని ఊరికే మప్పెడుతుంది కానీ అసలు అది కూడా లేదు. చూస్తే వైద్యాల ప్రాంతంలో వచ్చి కొన్ని కంపెనీలకి అయితే రూపాయికి ఎకరానికి ఇచ్చి ఏ రకంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. మల్లూరులో ఇది లుల్లులో మాల్కి అయితే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంటే 15,000 కోట్లు, ప్రభుత్వ భూమి ఖరీదు వచ్చి 2,000 కోట్లు. ఈ రకంగా ఏ రకంగా వైజాగ్లో డబ్బులు జరుగుతుందో చూస్తున్నాం. ఇది మంచిది కాదని చెప్పి నేను చెప్తున్నాను. కాదు కదా.
ఇంకేమున్నాయా? సరే, అశోక్ గజపతిరాజు గారి కామెంట్ చూస్తే ఆ కామెంట్ చూస్తే అది ఆయన తాలూకు ఆయన మైండ్ సెట్ని చెప్తుంది. ఆయన మైండ్ సెట్ చెప్తుంది. సాక్షాత్తు ఆయన ముఖ్యమంత్రి, ఆ నాయకుడు అంత అద్భుత భవనాలు కట్టారు, ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి, అవి ఏం చేయాలో మాకు అర్థమవుతుంది ఆలంటుంటే ఆ విషయం అది ముఖ్యమంత్రి చెప్పమనండి. లేదు, ఆయన మనస్తత్వం చెప్తుంది ఆ మాట చెప్తే. అది నా కామెంట్. మాన్యువల్ చేస్తే దాని నుంచి అనర్థాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొంత మ్యానిపులేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. అదే కంప్యూటరైజ్ చేసి ఆన్లైన్లో చేసేస్తే అసలు ఆ విషయాలు ఉండవు. పాయింట్స్ చేస్తే మేము ఉన్నప్పుడైతే అలాగే ఇస్తాం. కాకపోతే తర్వాత వచ్చి మళ్ళీ సంఘాలు కానీ లేకపోతే కొద్ది పెద్దలు కానీ లేకపోతే నిజంగా ఏదైనా ఒక జెన్యున్ కేసులు కానీ వచ్చి ఇష్యూడ్ అయితే తర్వాత దాన్ని 1, 2, 3 ఉంటే దాన్ని తర్వాత స్పెషల్ చూపించుకోవాలి తప్ప ఎప్పుడు కూడా మాన్యువల్ చేయలేదు నేను ఉన్నంతకాలం.